నా పేరు సూరఫ్ విట్టలు, లోసర మండలు, నిర్మల్ జిల్లా. వెస్టీజ్ గుళికలు వాడుతున్నాను మక్కకు. ఇగో మక్కకు వెస్టీజ్ గుళికలు వేసాను. 2 సంవత్సరాలు వేస్తున్నాను. నిరుడు కూడా దిగుబడి లేదు. ఇగో ఈయోడు కూడా వెస్టీజ్ గుళికలు వేసాను. ఇగో మక్క చూసుకోండి సార్. ఇగో మీరు కూడా అన్నలు, రైతన్నలు కూడా అందరూ వెస్టీజ్ గుళికలు వేసి ఇగో ఇలా వేసుకునే మక్కలు మీరు అది అడ్డమైన మందులు వాడద్దు. వెస్టీజ్ గుళికలు వాడండి. వెస్టీజ్ గుళికలతోటి ఎంతో దిగుబడి వస్తుంది. ఎకరాకు 44 కుంటాలు తీసాను నిరుడు. ఈ సంవత్సరం కూడా అంతే వెళ్తాయి. మళ్ళీ పొలంకు కూడా వేసాను వెస్టీజ్ గుళికలు. పొలం కూడా చాలా మంచిగా ఉన్నది. ఒక్కటే కర్ర వేసినా కూడా పొలం కూడా దిబ్బరం ఉంది. ఒక అర్ధ ఎకరము వెస్టీజ్ గుళికలు వాడలేను. ఆ మక్కనేమో తేడా ఉంది. ఆ మక్కకి ఈ మక్కకు బాగా డిఫరెన్స్ ఉంది. అందుకే వెస్టీజ్ గుళికలు వేయాలి. ఎందుకని మన రైతన్నలందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు. అందరు వాడుకోవచ్చా? అందరు వాడుకోవాలా సార్. అందరు వాడితేనే అందరు. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం ఇది 6 ఎకరాలు ఉంటుంది సార్. ఇంతకుముందు ఎన్ని ఎకరాలు వేసినావు? ఇంతకుముందు 1 ఎకరం వేసాను, కానీ 1 ఎకరంలో 44 కుంటలు వెళ్ళింది. అందుకే ఇప్పుడు 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాలు కూడా వెస్టీజ్ గుళికలు వేసాను. అన్నిట్లో వెస్టీజ్ గుళికలు నేను ఏ పంట పెట్టాను సార్. అందుకే మీరు రైతన్నలు కూడా అందరూ వెస్టీజ్ గుళికలు వాడాలి. మన అందరి కోసమే ఇది చెప్తున్నాను. నేను కూడా రైతన్నల కోసమే. ధన్యవాదాలు. జై హింద్.